చిన్న చిన్న లోపాలు మినహా కులగణనలో ఎలాంటి అభ్యంతరాలు లేవని బీసీ సంఘ నేతలు స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సర్వేపై సందేహాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలంతా పాల్గొన్నారు. బీసీ సంఘ నేతలు మేధావులతో 4.5 గంటలకు పైగా చర్చించారు. కులగణన సాహసోపేత నిర్ణయమన్న నేతలు స్వల్ప మార్పులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% చట్ట ప్రకారం బీసీలకు ఎన్నికల్లో అవకాశం ఇస్తున్నారు. మరి జనాభా 46 రావడం ద్వారా 42 ఏ విధంగా చూపిస్తారని చెప్పి మేము మంత్రి గారి నోటీసులో మేము పెట్టడం జరిగింది. 2014లోనే మా జనాభా 51 ఉంటే 2024 ఈ 10 ఏళ్లలో మనము జనాభా గ్రోత్ రేట్ 13.58 ప్రకారం చూసినప్పటికీ లేదా కొత్తగా చూస్తే ఇంకొక 12% అనుకున్నా సుమారు ఒక 62% బీసీ జనాభా కావాల్సి ఉండే. అది తగ్గింది కాబట్టి దాన్ని వెంటనే పరిష్కారం చేయడానికి ఎక్కడైతే మిస్సింగ్ అయ్యాయో ఎన్యుమరేటర్స్ సరిగా ఎక్కడైతే చేయలేదో ఎక్కడైతే నమోదు తక్కువైందో వాటిని అన్నింటి కూడా సరిదిద్దాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఎట్లు ఇస్తారో దాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు తప్పనిసరిగా సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక సానుకూలమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని మాత్రమే మేము ప్రజలకు వినిపిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. వాస్తవంగా కులగణన దేశంలో ఏ ప్రభుత్వం కూడా నిర్వహించలే. కులగణన నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన నిర్వహించింది మేము ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిరని మేము అంటలేము. ప్రభుత్వ యంత్రాంగం చేసినటువంటి తప్పుల మూలంగా అక్కడక్కడ జరిగినటువంటి పొరపాట్ల మూలంగా అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చాలామంది కులగణనకు నిరాకరించడం వల్ల రాజకీయ పక్షాలు సహకరించకపోవడం మూలంగా అనుకున్నంత శాతము కులగణన జరగలేదు. దీంతో ఈ కులగణాంకాలు తారుమారైపోయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే సంపూర్ణంగా కులగణన విజయవంతం కావాలంటే మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము మంత్రి గారిని కోరడం జరిగింది. ఇతనా హిస్సేదారీ ఉతనా భాగీదారీ అన్న స్లోగన్తో రాజకీయాలకు అతీతంగా కొన్ని రాష్ట్రాలలో ఆ స్లోగన్ తీసుకోవడం వల్ల ఆ నినాదం తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతున్నా కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళిత బహుజన గిరిజన మైనారిటీల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వారి ఆశలు వారి ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలు ఆలోచన మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా దాదాపు 50 రోజులు పైగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో ఈ అత్యంత పవిత్రమైన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ ప్రజల ముందుంచడం జరిగింది.